నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ రంగం సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈయన ఎంట్రీ చాలా ఆలస్యమైంది. అయితే ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ విధంగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఈ సినిమాకు ఒక పెద్ద సమస్య వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు యూనిట్. ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలైతే ఉన్నాయి. ఇదే విషయంపై ప్రశాంత్ వర్మ సైతం ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో నార్త్ హీరోయిన్ అయితే బాగుంటుందని పలువురు సూచనలు చేశారట. అంతేకాకుండా ఇదివరకే పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ అయితే సినిమా మార్కెటింగ్ పరంగా కూడా ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియడం లేదు. ఇకపోతే మోక్షజ్ఞ ఈ సినిమాలో చాలా చిన్న కుర్రాడిగా అనిపిస్తున్నాడు. కనుక హీరోయిన్ను మోక్షుకి తగ్గట్లుగా ఎంపిక చేయడం అనేది పెద్ద టాస్క్గా మారింది. ఇలా ఈ సినిమా షూటింగ్కు మొదట్లోనే హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి కథకు అనుగుణంగా ఈయన ఎలాంటి నటీనటులను ఎంపిక చేస్తారన్నది తెలియాల్సింది.